నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఓట్లు అడగడానికే తప్ప తమ బాగోగులు కనీస మౌలిక సదుపాయాలు కల్పనలో అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని అల్లూరి జిల్లా పెదబైలు మండలం రూడకోట పంచాయతీ పెదకొండ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, స్వతంత్రం వచ్చి నేటికి 78 ఏళ్లు కావస్తున్నప్పటికీ నేటికి రోడ్డు సౌకర్యం లేదని, ఎప్పుడో పూర్వం పనికి ఆహారం పథకం కింద వేసిన రోడ్డు తప్ప సరైన రోడ్డు సౌకర్యం లేదని, రోడ్డు విషయమై పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎవరూ కూడా స్పందించడం లేదని, చేసేదేమీ లేక గ్రామస్తులంతా ఏకమై శ్రమదానంతో 5 కిలోమీటర్లు రహదారి పునర్నిర్మించుకోవడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు। ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామస్తులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలీలోనే తరలించే పరిస్థితి ఏర్పడిందని, బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇటీవల కురిసిన వర్షానికి రహదారి అంతా అస్తవ్యస్తంగా తయారైందన్నారు। సుమారుగా 5 కిలోమీటర్ల వరకు పూర్వంలో చేసిన రైస్ కోసం అని చేసిన రూట్ అండి ఇది। అప్పటి నుంచి ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా సరే ఎప్పుడు రూట్ చేసే ప్రభుత్వం చేయలేదు। అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం। గర్భిణీ స్త్రీలకు తీసుకెళ్లాలంటే డోలి మూత తప్పనిసరిగా కష్టాలు వస్తున్నాయి। ప్రతి ఏరియాకి సీసీ ర్యాంపులు అవుతున్నాయి, మళ్ళీ బాత్రూములు అన్ని అవుతున్నాయి। శ్మశాన వాటికలో కూడా సీసీ ర్యాంపులు చేస్తున్నారు। మా రూట్కి ప్రభుత్వం కూడా ఎవరు వచ్చి పట్టింపు చేసుకోవట్లేదు, ఎవరు సహకరించట్లేదండి। మేము సొంతంగా స్వయంగా 5 కిలోమీటర్ల రూట్ చేసుకుంటున్నాము। ప్రతి పని నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది। మళ్ళీ ఏ అధికారి అయినా స్పందిస్తే బాగుంటదని కలెక్టర్ గారికి కూడా పాడేరుకి వెళ్ళి చాలా సార్లు ఒక 5-10 సార్లు వెళ్ళేసి కంప్లైంట్ చేసాం। అయినా సరే మేము ఇచ్చిన లెటర్లు అన్నేసి పక్కన పడేసి ఉన్నారేమో, ఇంకా ఏ అధికారి కూడా పట్టింపు లేదు। దానివల్ల చాలా మంది మా గ్రామంలో ఏమి తెలియని వ్యక్తులు ఉన్నారండి। ఇలా అంటే అలా నమ్ముతారు, అలా ఓట్లు వేస్తారు, అధికారులు వస్తారు, ఊరికి ఓట్లు వేసేటప్పుడే వస్తారు అధికారి అనేది, ఏ స్పందన ఉండదు వాళ్ళకి। దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు। మాకు ఎక్కువ ఆరోగ్యం బాగాలేనప్పుడు అయితే ప్రతి ఒక్క మహిళలు గాని పురుషులు గాని ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది అండి। డోలి మూత తప్పనిసరి అయిపోతుంది। హఠాత్తుగా ఎమర్జెన్సీ అయితే ప్రాణాలు పోయే సమయంలో కూడా కాపాడే వాళ్ళు ఏ అధికారి లేరు। మా పిహెచ్సి రూడకోటలో ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలన్నా సరే ముందుగా పంచాయతీకి వెళ్ళమంటారు, తర్వాత ముంచంపుట్టు గాని పాడేరు గాని ఇంకా వేరే కారణాల వల్ల చాలా మంది, ఇంకా గతం ముందులో అయితే పాము కాటుకు చనిపోయిన మనుషులు కూడా ఉన్నారండి। ఇంకా దాని వల్ల చాలా కష్టపడుతున్నాం మేము। స్వయంగా రూట్ చేసుకోవడం అనేది చేస్తున్నామండి, ఏ అధికారి పట్టింపు అనేది లేదు। ఇంకా పై అధికారుల దృష్టికి తీసుకెళ్దామంటే ఏ అధికారి, పంచాయతీ నుంచి సర్పంచ్ గాని ఇంకా విఆర్ఓ గాని ఎవరు కూడా రావట్లేదండి, ఏ సదుపాయం చేయట్లేదు। దానివల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము। ఇంకా స్కూల్ అయితే మరి రోజు మాస్టర్ వాళ్ళు వస్తారు వెళ్తారు, కానీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది। రూట్ పరిస్థితి ఏం బాగులేదండి, అది కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్యకర్త అయినా ముందుకు వెళ్ళేసి ఎవరైనా సరే ముందుగా మా రూట్ కోసం అందుబాటు చేయాలని చెప్తున్నాను। పెద్దపుట్లో మాస్టర్ బైక్ ఆపేసి 3 కిలోమీటర్లు నడిచి వస్తున్నాడు అలా పెదపల్లి మండలం। కాదు, మీకు మరి రోడ్డు గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా నిధులు కేటాయించారా? లేదు। మరి మీరు ఎవరికి ఈ మరి మేము వీడియో అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాము, ఈ సమస్య ఎవరు తెలియజేయాలనుకుంటున్నారు మీరు? కలెక్టర్, ఐటీడీపీ। సరే, మీ సమస్యలు చెప్పండి బాబు, ఏటేటి సమస్యలు ఏటు? ఈ రోడ్డు గత పూర్వంలో ఏ నిధుల మీద వచ్చింది ఇది? పనికి ఆహార పథకం కింద మణికుమార్ మంత్రి ఉన్నప్పుడు। మరి ఐటీడీ చుట్టూ వెళ్ళారా మీరు? ఐటీడీకి వెళ్ళాను। స్పందనకి వెళ్ళారమ్మా లేదా? స్పందనకు మొన్న వెళ్ళాము, 10 సార్లు వెళ్ళాను। ఏమన్నారు? కలెక్టర్ స్పందించారేమన్నా? కలెక్టర్ ఆ రోజు లేదు, పిఓ గారు ఉండేరు। ఏమన్నారు? పిఓ గారేమో రోడ్డు గ్రాంట్ అయిందన్నారు, జై గారేమో
యోగారు పిలిచేసి ఒకసారి జై గారికి అడిగారు, గ్రాంట్ అయింది అన్నారు. లేదు, గ్రాంట్ అవ్వలేదు అన్నారు. ఆహా. మీ సర్పంచ్ పట్టించుకున్నారా బాబు? మన సర్పంచ్ పట్టించుకోలేదు. ఏ అధికారం వచ్చి హామీ ఇచ్చారా మీకు? ఎవరు హామీ ఇవ్వాలి? ఇంతకుముందు ఏమైనా గర్భిణీ స్త్రీలు ఏదైనా ప్రమాదాలు జరిగిందా ఇక్కడ? గర్భిణీ స్త్రీలకి డెలివరీ మూమెంట్ కూడా డోల్ మోతాలతోనే హాస్పిటల్ తరలించారు. బాగా జ్వరంతో ఉన్నవారు కూడా మరి డోల్ మోతారు. ఒక 2-3 పేషెంట్లు కూడా డోల్ మోతాతో చనిపోవాల్సింది. అంత ఇబ్బందితో నైట్ పూట తీసుకెళ్లడం జరిగింది. అవునవును. అయితే మీరు రేషన్ ఎక్కడ వెళ్ళి తీసుకుంటున్నారు మరి? పెద్దపూట రోడ్డు మీదకి సుమారుగా ఒక ఎన్ని కిలోమీటర్లు? 3.5 కిలోమీటర్లు. 3.5 కిలోమీటర్లు. మీరు ఏ సంతకు ఎక్కువగా వెళ్తారు మరి? పెదపల్లి సంత. ఇక్కడ నుంచి ఛార్జ్ ఎంత? ఛార్జీ 70 రూపాయలు అవుతుంది. పెదపూట నుంచి పెదపల్లికి 50 రూపాయలు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా రోడ్డు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం కానీ మరి చేస్తారా లేదా? మరి హామీలు మటుకు ఇచ్చారు కానీ. ఎవరు హామీ ఇచ్చారు? ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా అవ్వాలి. మరి సీసీ ర్యాంపులు చుట్టుపట్టు మరి చుట్టూ మీ పంచాయతీ మొత్తం అంతా అయ్యింది, మరి మీ ఊరికి అవ్వలేదా? లేదు. సీసీ రేపులు పక్క ఊర్లన్నీ సీసీ రేపులు వేసుకున్నారు కానీ మా గ్రామంలో ఏ అధికారి కూడా పట్టింపు లేదు. సరే. ఈ పెద్దకొండ ఇంతకుముందు ఏమైనా సర్పంచ్ చెప్పాడా?